దేవుని అతి పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉపవాస దినములలో కొంచెంసేపు వాక్య ధ్యానము కొరకై ఏర్పాటు చేసుకున్న అంశం ద టెంట్స్ ఆఫ్ సాల్వేషన్, అంటే రక్షణ యొక్క గుడారము. అందుకు సంబంధించిన వాక్య భాగం లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి 10 వచనముల వరకు చదువుకుందాము. అందులో నుండి 9 మరియు 10వ వచనంలో ఇప్పుడు చదువుకుందాము. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిపోయిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. చదవబడిన వాక్య భాగము పొట్టివాడైన జకర్యా కథ. ఈ యొక్క కథ మనకందరికి కూడా తెలిసిన, బాగా పరిచయం ఉన్న వాక్య భాగమై ఉన్నది. పొట్టివాడైన జకర్యా తన గ్రామంలోనికి యేసుక్రీస్తు వస్తున్నాడని విని తనను చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ జన సమూహంలో అధికముగా ఉండినప్పుడు తను పొట్టివాడై ఉన్నందున ఒక మేడి చెట్టు ఎక్కి ఆయనను చూడాలని ఆశపడ్డాడు. యేసుక్రీస్తు ఈ యొక్క జకర్యా దగ్గరికి వచ్చి, జకర్యా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు అతడు దానిని సంతోషంతో స్వీకరించిన వాడిగా ఉన్నాడు. ఈ యొక్క వాక్య భాగ మూలకముగా ఈ ఉపవాస దినములలో మనం ఏం నేర్చుకోవలసి ఉన్నది అంటే, ఏమి నేర్పిస్తూ ఉంది ఈ యొక్క వాక్య భాగం అంటే, ఈ యొక్క జకర్యా వృత్తిరీత్యా సుంకపుదారుడై ఉన్నాడు. తన యొక్క సుంకపుదారుని యొక్క పనిలో డబ్బు వెంబడి ప్రవేశించి డబ్బు వెంబడి పరిగెత్తేవాడిగా ఈ యొక్క జక్కయ్యను మనం ఇక్కడ చూడగలం. ఎప్పుడైతే యేసుక్రీస్తును అతడు తన జీవితంలోనికి స్వీకరించాడో, తనను తన కుటుంబపు వారును అందరూ రక్షణ పొందుకొని తన ఆస్తి అమ్మి సగం బీదరికిచ్చి తను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుని దానిని తిరిగి ఇచ్చేవాడిగా ఇక్కడ రక్షణ కార్యం జకర్యా జీవితంలో మనం చూడగలం. అదే రీతిగా ఈ ఉపవాస దినములలో జకర్యా వలె డబ్బు వెంబడి, ఈ లోకం వెంబడి, పాపం వెంబడి పరుగులు తీస్తున్న మన జీవితంలో యేసుక్రీస్తును మనం అంగీకరించినప్పుడు, మన హృదయము అనే గుడారంలోనికి యేసుక్రీస్తును స్వీకరించినప్పుడే మన యొక్క జీవితములు మరియు మన గృహములు, మన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుకొనగలరు. అదే రీతిగా మన హృదయంలోనికి యేసుక్రీస్తును స్వీకరించినప్పుడు మన జీవితంలో మార్పు చెంది మన జీవితంలో అద్భుత కార్యం జరపబడుతుందని ఆశిస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నా.